హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పొలం దగ్గరికి వెళ్ళి బిర్యానీ చేసుకోవడం. గో చెక్ ఇట్ అవుట్. పొద్దున్నే లేసి ఏం చేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ పొలం దగ్గరికి వచ్చేసాం బిర్యానీ చేసుకోవడానికి. ఇంకా అది ఎంత ఎంచినా ఎరగలేదు, ఎందుకంటే పొయ్యి మంటేసుకోవడానికి కావాలి కదా. లాస్ట్కి అయితే విసుగొచ్చి వదిలేసాను. నేను ఎంత ఎంచిన ఎంత ట్రై చేశాను తెలుసా ఎంచడానికి, బట్ అది ఎరగలేదు అనమాట. సో విసుగొచ్చి వదిలేసా లాస్ట్. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇట్ వాస్ అ స్క్రాచింగ్ హార్డ్ డే. కాబట్టి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని నెక్స్ట్ అన్ని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పుల్లలు, అంటే పొయ్యి వెలిగించడానికి మెయిన్ పుల్లలు కట్లు కావాలి కాబట్టి దానికోసం మేము వెతుకుతూ ఉన్నాం అనమాట. నిజంగా ఇప్పుడైతే స్టవ్ గ్యాస్ లైటర్స్ వచ్చేసాయి, కానీ గ్యాస్ లైటర్ టక్ అని అలా అనగానే వెలుగుతుంది, ఈజీగా వెలిగించేయచ్చు. కానీ పొయ్యి వెలిగించడం ఇట్స్ టూ డిఫికల్ట్. నాకు ఆ రోజే తెలిసింది అది చాలా డిఫికల్ట్ అండ్ ఆల్సో ఇట్స్ డేంజర్ టూ. అండ్ ఈ చిన్న పిల్లోడైతే మాకు చాలా హెల్ప్ చేశాడు అనమాట. చూడడానికి హైటెక్ కనిపించిన మాకంటే చాలా చిన్నోడు, తమ్ముడు అవుతాడనమాట. తనే మొత్తం పొయ్యి వెలిగించడం, రాళ్ళు తీసుకురావడం అన్ని తనే చేశాడు. ఇంకా మేము జస్ట్ వంట చేసాం, పొయ్యి వెలిగించడం తనే హెల్ప్ చేశాడనమాట. అప్పటికి మేము కూడా హెల్ప్ చేసాం, నేను మా కజిన్. ఇంకా నేను అలసిపోయి కూర్చున్నాను. వెలిగించాను మ్యాచ్ బాక్స్, సారీ వాట్ ఇస్ ఇట్ కాల్డ్, మ్యాచ్ స్టిక్ తో వెలిగించి వెలిగించి అలసిపోయి కూర్చున్నా. ఇంకా లాస్ట్ కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా మా కజిన్ వచ్చి ఆయిల్ పోసి పేపర్స్ తో చాలా విన్యాసాలు చేసి తర్వాత పొయ్యి వెలిగిందనమాట. ఇక్కడ వీడియోలో చాలా తక్కువ సేపు చూపిస్తున్నాం, కానీ ఇట్ టుక్ లాంగ్ టైం. ఆ త్రీ ఏంటది రాక్స్ ని సేకరించడానికి మాకు చాలా సేపు పట్టింది, ఎందుకంటే గిన్నె సెట్ అవ్వట్ల. ఒకటి పెద్దదైతే ఒకటి చిన్నదైపోతుంది. ఇంకా లాస్ట్ కి ఈ తమ్ముడైతే వెలిగించేసాడు పొయ్యి. హమ్మయ్య అనుకున్నా. ఎన్నిసార్లు నేనైతే చాలా మ్యాచ్ స్టిక్స్ వేసేసా, ఇంకా తను ఒక మ్యాచ్ స్టిక్ తోని వెలిగించేసాడనమాట. అండ్ వితౌట్ దిస్ లిటిల్ బ్రదర్ ఇట్ మైట్ హావ్ టేకన్ మచ్ మోర్ లాంగర్ టైమ్, సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్. అండ్ మాకైతే ఇంకా వంట అవ్వడానికే 2 అయిపోయింది. ఇంకా తను లేకపోయింటే ఇట్ మైట్ హావ్ టేకన్ 3 to 4. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ కదా బిర్యానీకి, ఫస్ట్ అది ఫ్రై చేసుకుంటూ ఉన్నాం. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ బాట్ ఫ్రమ్ అవర్ హోమ్. వాటర్ ముఖ్యం మిగులు కాబట్టి వాటర్ క్యానే తెచ్చేసాం అనమాట. ఇంకా ఈ తమ్ముడైతే ఇంకో పొయ్యి వెలిగిస్తున్నాడు, ఎందుకంటే బాస్మతి రైస్ కోసం ఇంకొక పొయ్యి కావాలి కాబట్టి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దెమ్ అవుట్. ఏంటి ఫస్ట్ గిన్నె ఇక్కడ పెట్టారు కదా, అక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు అనుకుంటున్నారా? ఇక్కడ సడన్ గా పోయి ఆరిపోయింది, చూసుకోలేదు, అందుకే మధ్యలో మిస్ అయిపోయి ఇంకా అటు సైడ్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది గైస్ పొయ్యితో పెట్టుకుంటే. అదే స్టవ్ అనుకోండి, ఈజీగా మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేయొచ్చు. పొయ్యితో చాలా కష్టం, అండ్ పొయ్యితో సిమ్ లో కూడా పెట్టలేము అనమాట. లాస్ట్ కి అసలు బిర్యానీ ఏమైందో మీరే చూడండి. అండ్ ఫైనలీ ఐఎమ్ టేకింగ్ దిస్ ఫ్రైడ్ ఆనియన్స్ అవుట్. అండ్ మళ్ళీ ఇటు సైడ్ షిఫ్ట్ చేసి క్యాష్యూస్ వేస్తాం.
guys, I can't do this, guys. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చూపి ఎంత నూనె అంటే బా వంట మాస్టర్ తీసిన బా ఏ ఫాస్ట్గా ఎట్లా పెట్టలేదు ఏం సన్నగా వచ్చంలా. ఓ మై గాడ్ ఫాస్ట్ ఏ ఫాస్ట్గా అయినా ఇది ఎందుకు సైడ్గా ఉన్నది గుడ్డెత్తుకో. ఫస్ట్ టొమాటోస్ ఆనియన్ సారీ ఫస్ట్ మిర్చి ఆనియన్స్ వేసాక కదా టొమాటోస్ వేయాలి. ఫస్ట్ అయితే మిర్చి టొమాటోస్ వేసేసాను అనమాట. తర్వాత ఆనియన్స్ గుర్తొచ్చి తర్వాత నిదానంగా తను కట్ చేసి టొమాటోస్ వేసామన్నమాట. అలా ఉంటుంది మాతో వంట అంటే. హాయ్ గాయ్స్, ఫైనల్ గా అయితే చికెన్ అయితే వేసేస్తున్నాం అనమాట. ఐ హ్యావ్ మ్యారినేటెడ్ ద చికెన్ అండ్ చికెన్ లో మ్యారినేషన్ లో ఏమేమి వేసానంటే కర్డ్, లెమన్, పసుపు అండ్ మసాలా, బిర్యానీ మసాలా కొంచెం వేసా అండ్ చికెన్ మసాలా కొంచెం వేసా, పసుపు వేసాను, ఉప్పు అంతా వేసి ఇట్స్ బీన్ 1 to 2 hours అయి ఉంటుంది మ్యారినేట్ చేసి. చాలాసేపు మ్యారినేట్ చేసాం ఎందుకంటే బిర్యానీ కాబట్టి. అండ్ దట్ స్మెల్, వాట్ ఈస్ దట్ కాల్డ్, స్టింకీ స్మెల్ రాకూడదని. The thing we have forgotten is to add ghee. Half oil, half ghee యాడ్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ టు యాడ్ అట్ ద ఫస్ట్. కాబట్టి మళ్ళీ హాఫ్ చికెన్ వేసాక మాకు గుర్తొచ్చింది ఘీ ప్యాకెట్స్ తెచ్చాం కదా, ఘీ ఉన్నాయి కదా అనేసి ఇక్కడ దొంగలాగా అయితే క్యాష్యూస్ తినేస్తున్నాను. అండ్ ఇట్స్ ఓకే, ఘీ మళ్ళీ కొంచెం చికెన్ వేగాక వేసాం. See guys, how scrumptious it looks kada, isn't it? Tell me. ఓకే దెన్ ఇలాగా క్లోజ్ చేసాం కదా, ఇక్కడ మొదలైపోయింది అనమాట. క్లోజ్ చేసామో లేదో మర్చిపోయాము. ఈ గిన్నెలో అయితే వాటర్ ఎక్కువైపోయాయి, మసాలా యాడ్ చేసేసాము అండ్ బియ్యం వేస్తూ ఉన్నాం కదా, దీని దగ్గరే చాలాసేపు ఎక్కువైపోయింది అనమాట. ఇంకా బియ్యం యాడ్ చేస్తూనే ఉండిపోయాం. మా కజిన్ కూడా ఇంకా మర్చిపోయింది. లాస్ట్కి చికెన్ అయితే కొంచెం మాడిపోయింది. మీరే చూడండి లాస్ట్కి ఏమైంది అనేది. అండ్ ఈ బియ్యం అయితే యాడ్ చేస్తూనే ఉండిపోయాను, చాలాసేపు యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పొయ్యి సెగ కంటికి కొడుతోంది, కళ్ళు మండుతున్నాయి, ప్లస్ అది యాడ్ చేయాలి. దానికోసం గరిటె కూడా మేము తెచ్చుకోలేదు. అలా ఉంటుంది, ఒక్క దగ్గరికి వచ్చి చేసుకోవాలి అంటే ఒకటి మర్చిపోతాం, ఒకటి గుర్తుంటుంది అనమాట. కానీ కష్టపడాల్సింది మనమే, కావాలనుకున్నప్పుడు కష్టపడక తప్పదు. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎక్కువైపోయాయి కదా, బియ్యం వేసే కొద్దికి వాటర్ పైకి వచ్చేసాయి అనమాట. కాబట్టి ఇంకా వాటర్ తీసేస్తూ ఉన్నాం, ఆ మసాలా పడిపోతుంది కొంచెము అండ్ వాటర్ తీస్తున్నాం, అంత డబుల్ పని అనమాట. ఇంకా ఇదైతే చికెన్ క్లోజ్లోనే ఉన్నింది, అప్పుడు క్లోజ్ చేసాం చూసారు కదా, అలానే ఉండిపోయింది అనమాట, తీయలేదు. ఫైనల్గా ఆ తమ్ముడు వచ్చి ఒక చికెన్ ఎలా ఉంది చూపించండి అని అడిగితే చూస్తే అది ఫైనల్గా చూస్తే మాడిపోయింది గైస్. అలా అయ్యేసరికి ఇంకా మా గుండె ఒకలాగా అయిపోయింది అనమాట. చూడండి మీరే, అసలు ఆ గిన్నె కూడా చాలా బ్లాకిష్ అయిపోయింది. స్మెల్ మాత్రం రాలేదు, ఎందుకో మాడిపోయిన స్మెల్ అంటే పూర్తిగా మాడిపోలేదు, ఓన్లీ
కింద ఎలా ఉంటుందో అదే మాడిపోయింది. మేము ఒక కట్టి అయినా తీసుండాలి, ఎందుకంటే సిమ్ హై మాకు తెలియలేదన్నమాట. అలానే ఉంచేసాము ఇంకా చాలా మగ్గాలి అని. ఇంకా ఆ టెన్షన్లో మొత్తం వీడియో క్యాప్చర్ చేయలేకపోయామన్నమాట. ఇంక ఇదైతే బాస్మతి రైస్ ఉడికిపోయిందని చెప్పి తీపిచ్చేసింది మా కజిన్. అది నిజం చెప్తున్నా, బియ్యంగానే ఉంది గైస్. బాస్మతి రైస్ కొంచెం సేపు ఎక్కువగా నానబెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోండి, ఎందుకంటే అది చాలా బియ్యంగానే అలానే ఉండిపోతుంది. నేను మా కజిన్కి చెప్తూనే ఉన్నా, తను ఏదో పెద్ద షెఫ్ స్పెషలిస్ట్ లాగా లేదు, అంతే బిర్యానీకి అని కథలని చెప్పింది. కానీ అది నిజంగా బియ్యంగానే ఉండింది అనమాట. ఇంకా అలాగా కొంచెం రిలీఫ్ తర్వాత ఇవన్నీ చేసామన్నమాట మేము. ఇంకా అది చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకునింది, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయిపోయింది లాస్ట్కి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ ఫర్ నాన్ వెజ్ అనమాట. మీకు కూడా చెప్తాను, ఈ రెసిపీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట. ఆనియన్స్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఉప్పు కొంచెం లెమన్ పిండుకోండి. అండ్ నాన్ వెజ్ ఏ డిషెస్కైనా ఇది సైడ్ డిష్గా కొంచెం తింటూ ఉండండి. ఇట్ ఎన్హాన్సెస్ ద నాన్ వెజ్ డిష్ టేస్ట్. అండ్ బొగ్గు వేసి దమ్ లాగా పెట్టామన్నమాట. కింద ఉండే బొగ్గునే తీసి పైన దమ్ లాగా పెట్టాము. అది ఎంత సిల్వరిష్గా ఉండేది బ్లాకిష్గా చేసేసామన్నమాట గిన్నెని. చూడండి, బిర్యానీ అయితే లాస్ట్కి ఇలా అయ్యిందనమాట. అంతా ఫ్రైడ్ ఆనియన్స్ మేము ఏదో పెద్ద స్పెషలిస్ట్ బాగా చేసినట్టు అన్నీ అలాగా డెకరేట్ చేసాం అంతే. కానీ ఉప్పు తక్కువైందనమాట, అది మాత్రం నా వల్లే, నేను తక్కువ వేసాను. అండ్ బియ్యంగా ఉంది. దాట్ ఈస్ టోటలీ బికాస్ ఆఫ్ మై కజిన్. Guys, they are playing Ludo. 0.5. Papa, undu papa. Sarikki eskulla. He is very naughty. He always doing stupid things, guys. This is the final output of our biryani, guys, and we appreciate ourselves and efforts too. Bravo Pammi, bravo. Mari padese anta kaakapoyina ede tine antalaga chesamu. Our final motto is to empty the vessel. We made it happen, guys. Do something crazy in your life too, which makes you happy. And I can say one of my dreams come true by doing this. It was kinda a cute experience having like this, and polam దగ్గరికి వచ్చి ఇలాగా వంట మనమే చేసుకొని మనమే తినడం. ఇట్ వాస్ kinda good experience too, and కొంచెం పీస్ కూడా ఉంటుంది లైఫ్లో. అండ్ థ్యాంక్ యూ తుష్ట ఫర్ క్యాప్చరింగ్ ఆల్ దీస్ మై క్యూట్ లిటిల్ గర్ల్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ తమిళు ఫర్ హెల్పింగ్ us in without you it might have taken much more longer. So thank you so much guys for making this vlog memorable. And ఆ రోజు నైట్ అయితే డెవిల్ స్టోరీస్ ఇంకా ఏ స్టోరీస్ అయినా చెప్పుకుంటూ చాలా హ్యాపీగా అంటే పీస్ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. కాబట్టి that moonlight was also so nice that day. I enjoyed a lot that day. అంటే పీస్గా ఉన్నింది with my cousins and my grandparents. ఇంకొకటి ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉన్నారనమాట ఊళ్ళో వాళ్ళు. సో నేను ఆ కలర్స్ అవన్నీ మంచిగా కనిపిస్తేను క్యాప్చర్ చేశాను. అలాగా అంటే ఏమనిపించిందంటే చుట్టూ బర్త్డేకి పెద్ద పెద్ద కొత్త డ్రెస్సులు, చాక్లెట్స్, పబ్స్ ఇలాంటివి కాకుండా ఒక చిన్నగా ఆనందంగా మనకు నచ్చిన వ్యక్తులు మధ్య ఒక చిన్న కేక్ అలాగా కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. పబ్స్ ఎక్కువ డబ్బులే అవసరం లేదనమాట. That's it for today. Thank you so much for watching my video. If you like this video, do like, share. Bye bye. And subscribe too. Bye.